మీకు నిర్దేశించబడిన విధిని నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ కర్మ ఫలాలను పొందే హక్కు మీకు లేదు. మీ చర్యల ఫలితాలకు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కారణమని భావించకండి, మరియు మీ విధిని చేయకపోవడం పట్ల ఎప్పుడూ మక్కువ చూపకండి. ఇక్కడ 3 పరిగణనలు ఉన్నాయి: నిర్దేశించబడిన విధులు, చంచలమైన పని మరియు క్రియ లేకపోవడం. సూచించబడిన విధులు అంటే ఒక వ్యక్తి సంపాదించిన భౌతిక స్వభావం యొక్క విధానాల పరంగా ఆదేశించబడిన కార్యకలాపాలు. చంచలమైన పని అంటే అధికారం యొక్క అనుమతి లేకుండా చేసే చర్యలు, మరియు క్రియ లేకపోవడం అంటే తన నిర్దేశించిన విధులను నిర్వర్తించకపోవడం. అర్జునుడు నిష్క్రియంగా ఉండకూడదని, ఫలితం పట్ల ఆసక్తి లేకుండా తన నిర్దేశించిన విధిని నిర్వర్తించాలని భగవంతుడు సలహా ఇచ్చాడు. తన కర్మ ఫలితానికి కట్టుబడి ఉన్నవాడు కూడా కర్మకు కారణం. అందువలన అతను అటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించేవాడు లేదా బాధపడేవాడు. నిర్దేశించబడిన విధుల విషయానికొస్తే, వాటిని 3 ఉపవిభాగాలుగా అమర్చవచ్చు. అవి నిత్య పని, అత్యవసర పని మరియు కావలసిన కార్యకలాపాలు. శాస్త్రాల ఆదేశాల ప్రకారం విధిగా నిర్వహించబడే నిత్య పని, ఫలితాల కోసం కోరిక లేకుండా సత్వగుణంలో చేసే చర్య, ఫలితాలతో చేసే పని బంధనానికి కారణమవుతుంది, కాబట్టి అలాంటి పని శుభప్రదం కాదు. నిర్దేశించబడిన విధులకు సంబంధించి ప్రతి ఒక్కరికీ వారి స్వంత హక్కు ఉంటుంది, కానీ ఫలితం పట్ల అనుబంధం లేకుండా వ్యవహరించాలి. అటువంటి నిరాసక్తమైన తప్పనిసరి విధులు నిస్సందేహంగా ఒకరిని విముక్తి మార్గంలో నడిపిస్తాయి. అందువల్ల ఫలితం పట్ల మమకారం లేకుండా విధిగా యుద్ధం చేయమని భగవంతుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. యుద్ధంలో పాల్గొనకపోవడం అనుబంధం యొక్క మరొక వైపు. అలాంటి అనుబంధం ఎప్పుడూ మోక్ష మార్గంలోకి దారితీయదు. ఏదైనా అనుబంధం, సానుకూలమైన లేదా ప్రతికూలమైన, బంధానికి కారణం. నిష్క్రియ పాపం. కాబట్టి విధిగా యుద్ధం చేయడం అర్జునుడికి మోక్షానికి ఏకైక శుభ మార్గం.